ఇదిగోండి మజ్జిగ సారు చేస్తున్నానండి. ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలు కోసాను, పంట కింద పడితే బాగుంటాయనండి. పచ్చిమిరపకాయలండి, అల్లం అండి, మెంతులండి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకండి. ఇదిగో పెరుగు కొద్దిగా ఉందండి, మా ఓడి కొంచెం తేవటానికి వెళ్ళాడు. దొండకాయపడం వేసి ముందు వేసేద్దాం, తాలింపు అనేసి చూపించున్నానండి మీకు. ఇదిగోండి తాలింపులు అయితే వేసాను. ఎవరో ఏదో అంటారని అది ఆచరించక్కర్లేదండి. మన ధ్యానంలో మనం చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు మమ్మల్ని అంటుంటారండి, నూనె వేయట్లేదు, ఇది వేయట్లేదు, వాళ్ళ కోసం మనం చేయట్లేదండి. మనకి ఏ రీతిలో బాగుంటుందో మన ఆరోగ్యానికి అది చూసుకు చేసుకుంటూ మంచిది. ఈ మజ్జిగ చారు ఎంత కాసుకుంటున్నారంటే దీంతోనే తింటారేమో అనుకుంటున్నారేమో అండి. కాదండి, పప్పు దొండకాయ వేపడం మజ్జిగ చారు అండి. పప్పు అంటే ఆనబేకని మిగతా పాలకూర కానీ పప్పు వండుతామండి. ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడు వేసుకుంటే అండి పంటి కింద పడితే బాగుంటుందండి. చిన్నుల్లిపాయలు ఇన్ఫెక్షన్ కూడా మంచిది అంటారండి, దాని నుంచి ఇదిగోండి. అందుకని మనకి ఏది అవసరమో, ఎంత నూనె అవసరమో అంత వేసుకోవాలండి. ఎవరికొకరికి చూపించడానికి గొప్పలకి వెళ్ళి మన కొంపలు ముంచుకోకూడదండి, ఆరోగ్యాలు పాడు కూడా చేసుకోకూడదండి. అందుకనండి మా ఇంట్లో ఇష్టపడరండి, మా పిల్లోడు నేనే అండి. అందుకని ఇది ఇలాగ చిక్కగా చేసుకుని ఇంకొక ప్యాకెట్ తేవటానికి వెళ్ళాడు పెరిగండి, నిన్నే వచ్చి నూరించండి. యూట్యూబ్ అని కాదండి, ఏదన్నా మనం చేసేవంటే దారిని పోయి దానయ్య కూడా ఏదో ఒకటి అంటాడండి. అవన్నీ మన ఆశీర్వాదం ఓకే అనుకుని చేసుకోవాలండి. చెప్పేటప్పుడు కొంచెం తడబడుతున్నామండి, అది కరెక్టే అండి. దాని గురించి నేనేం బాధపడలేదండి. మన తప్పొప్పులు ఉన్నప్పుడు చెప్పినప్పుడు వినాలండి, అంతేకాని వాళ్ళు మనం వ్యతిరేకించకూడదండి. ఇదిగోండి దొండకాయలు రాత్రే కోసి ఉంచాను. ఇక ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు అండి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలండి. కోయి అవసరం లేదండి, నేను చూపించాను ఇన్ని రకాలు మీరు చేసుకుని కూరలు తినాలనండి. నేను చేసుకున్న నేను మీకు చూపించానండి. చూడండి రాత్రే దొండకాయలు కోసి ఉంచానండి. డ్యూటీ చేసే వాళ్ళు ఎవరైనా అయితే, పిల్లలు ఎదిగిన వాళ్ళు ఉన్నా, హస్బెండ్ హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నా రాత్రే కోసి ఉంచుకుంటే పగలు గబగబా వేపడం అయిపోతుందండి. ఉందండి బాగా గమ్ము, ఇంకా విశాలంగా ఉంటే తెప్పాలి ఇంకా గమ్మున అవుతుందండి. ఇదిగోండి దొండకాయ వేపడం, ఎందుకంటే కొన్ని 6 నిమిషం ఖాళీ ఉందండి, అందుకని ఇవన్నీ చెప్తున్నానండి. దొండకాయలు వేగిన తనక ఇవ్వండి. ఆలు వద్దండి, మైదా వద్దు అని చెప్పడానికి కారణం ఈ కాయగూరలు చూపిస్తున్నాను మీకండి, ఇంకేమీ కదండి. ఇదిగోండి ముక్క తగలకుండా ఉంటే గమ్మున వేగుతుంది, బాగా వేగుతుందండి. మా దగ్గర తెప్పాలు లేచాక ఇది పెట్టానండి, అందుకు మీకు చెప్తున్నాను. ఇదిగోండి మజ్జిగ చారు అయితే తయారైంది. ఉల్లిపాయలు చూసారండి, ఈ పంటి కింద పడితే బాగుంటాయండి. ఫైనల్గా మా మజ్జిగ చారులో ఎల్లుల్లిపాయలు పడవండి. ఒకళ్ళిద్దరు నాతో వాదన వేసారు. మెంతులు, ఆవాలు, జీలకర్ర, అల్లం, ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయ అంతే అండి. ఇదిగోండి మజ్జిగ చారు కోసం పాలకూర పప్పు ఉన్నామండి, దొండకాయ